వెల్కమ్ టు ఓల్గా న్యూస్. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాల సమీకరణలు ఎలా మారుతున్నాయో చూస్తూనే ఉన్నాం. పహల్గామ్ ఉగ్రదాడికి ముందు అమెరికా విధించిన టారిఫ్ల గురించే ప్రపంచవ్యాప్తంగా చర్చ సాగింది. ఎప్పుడైతే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఏదైతే మన సైనిక చర్య చేపట్టామో ఆ తర్వాత పాకిస్తాన్, భారతే ప్రపంచ దేశాలకు చర్చగా మారింది. కేవలం భారతదేశం ఒక్కటే ఉగ్రవాదంపై పోరాడుతుందని చెప్పేసి అయితే ఈ తరుణంలో బహిర్గతమైంది. ఈ తరుణంలోనే అంటే వివిధ దేశాల అసలు రంగు కూడా బయటపడుతుంది ఇలాంటి సమయంలోనే. ముఖ్యంగా పాకిస్తాన్‌కి మద్దతు పెరుగుతుందని ఒక అంచనాకైతే మన రాజకీయ నాయకులైతే వచ్చారు. రాజకీయ విశ్లేషకులొచ్చారు. ముఖ్యంగా పాకిస్తాన్ ఎప్పటినుంచో భారతదేశం నుంచెల్లైతే పాకిస్తాన్ ఎప్పటినుంచో భారతదేశం అంటే దానికి పడదు. అలాగే ఆ జమ్మూ కాశ్మీర్‌నైతే పూర్తిగా ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తుంది. అవన్నీ విఫల ప్రయత్నాలే అయినప్పటికీ పాకిస్తాన్‌కి టర్కీ, అజర్బైజాన్ ఈ 2 దేశాలైతే బహిరంగంగా మేము మద్దతిస్తున్నట్టు ప్రకటించాయి. ఆ తర్వాత ఇప్పుడు చైనా అయితే ఎలాగో పాకిస్తాన్‌కైతే మద్దతు ఇస్తూనే ఉంటుంది. ఇది మనందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు అమెరికా అసలు రంగు కూడా బయటపడుతుంది. అదేంటంటే అమెరికా కూడా పాకిస్తాన్‌కి మద్దతిస్తుంది. అలాగే టర్కీకి కూడా మద్దతిస్తున్న విషయము ఈ మధ్య బయటకొచ్చేసింది. ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ అయితే భారతదేశం చేపట్టింది. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ వ్యవస్థలో ఉన్న 9 ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది. 100 మందికి పైగా ఉగ్రవాదులనైతే చంపేసింది. ఆ తర్వాత భారతదేశంపై ప్రతీకార దాడి చేసింది పాకిస్తాన్. ఈ తరుణంలోనే మిసైల్స్‌ను, డ్రోన్స్‌నైతే ప్రయోగించింది. వాటన్నిటిని భారత బలగాలైతే పూర్తిగా చిన్నాభిన్నం చేసేసాయి. గగనతలంలోనే వాటిని ధ్వంసం చేసేశారు. ముఖ్యంగా ఇలాంటి సందర్భంగా పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తున్న దేశాలు ముఖ్యంగా టర్కీ అయితే మేమే డ్రోన్‌లను పంపించినాము. అలాగే డ్రోన్‌లను ఆపరేట్ చేయడానికి సైనికులను కూడా పంపించినట్లయితే వాళ్ళు చెప్పకనే చెప్పారు. ముఖ్యంగా ఆ ఉగ్రదాడిలో టర్కీకి సంబంధించిన సైనికులు కూడా మరణించడంతో టర్కీ అయితే నీళ్లు నమిలిన పరిస్థితి అయితే వచ్చేసింది. ఇక ఇదే తరుణంలో టర్కీని బైకాట్ చేస్తూ భారత పర్యాటకులైతే పెద్ద ఎత్తున ఒక క్యాంపెయిన్ నిర్వహించారు. దాంతో టర్కీకి అయితే భారీ దెబ్బ పడింది. ఇలాంటి తరుణంలోనే ట్రంప్ అసలు రంగు కూడా బయటపడుతుంది. ముఖ్యంగా ట్రంప్ సౌదీ అరేబియా పర్యటనలో ఉండగా అక్కడ యాపిల్ సీఈఓ అయిన టీమ్ కుక్ తోటి భారతదేశంలో పెట్టుబడులు పెట్టొద్దు, ఎందుకంటే టీమ్ కుక్ భారతదేశంతో మాట్లాడి $500 కోట్ల ఇక్కడ పెట్టుబడులు పెట్టి అంటే యాపిల్ సంస్థకు సంబంధించిన ఒక కారాగారాన్ని అంటే ఒక ఫ్యాక్టరీని అయితే ఇక్కడ ఓపెన్ చేయాలనుకున్నారు. అంటే యాపిల్కి సంబంధించిన ఇదివరకే యాపిల్కి సంబంధించిన 3 కర్మాగారాలు అంటే మూడు కారాగారాలు అయితే ఇక్కడ ఉన్నాయి. అమెరికా ఆపిల్‌కి సంబంధించిన 3 ఫ్యాక్టరీలు అయితే ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి. 3 కంపెనీలు ఉన్నాయి. అవి కర్ణాటకలో ఒకటి ఉన్నది, తమిళనాడులో 2 ఉన్నాయి. మరి ఒక కంపెనీ కూడా భారతదేశంలో తీసుకురావాలని చెప్పేసి భారతదేశంలో ఇన్వెస్ట్ పెట్టాలని ఆ టీమ్ కుక్ భావించారు. దానికి అడ్డుకాలేస్తున్నారు ట్రంప్. అదే మాదిరిగా ఆయన ఏమంటున్నారంటే భారత్‌లో పెడితే ఎక్కువ టారిఫ్‌లు చెల్లించాల్సి వస్తది. అదే అమెరికాలోనే మీరు తయారు చేసుకుంటే తక్కువ టారిఫ్‌లే ఉంటాయి కదా! అక్కడే మీరు తయారు చేసుకోండి అని చెప్పేసి అయితే అంటే మన అభివృద్ధికైతే ఆయన అడ్డుపడే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంతేకాకుండా ఆయన టర్కీతో కూడా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం అయితే ఇప్పుడే బయటకొచ్చేసింది. టర్కీతో ముఖ్యంగా టర్కీ దేశ సైనిక వ్యవస్థను బలపరచడానికి టర్కీ దేశానికైతే అమెరికాకు సంబంధించిన కొన్ని మిసైల్స్‌ను, క్షిపణులను అమ్ముతున్నారు. దీనిలో భాగంగా $225 మిలియన్ సంబంధించిన ఏఎంఆర్ఎం అంటే ఏఎంఆర్ఏఏఎం అనే ఒక మిసైల్ అయితే అమ్ముతున్నారు. దీంతో పాటు $79.1 మిలియన్ సంబంధించిన 2 క్షిపణులు అవి ఏంటంటే 60 బ్లాక్ అనే ఒక 2 క్షిపణులు కూడా టర్కీ సైన్యానికి అమ్మడానికి అయితే ఒప్పందం చేసుకున్నారు అమెరికా. ఎందుకంటే టర్కీ ఎలాగో భారతదేశానికి ఇప్పుడు ఒక అంటే ఇండైరెక్ట్ ఒక శత్రు దేశంగా మారిపోతుంది. ఇలాంటి తరుణంలో టర్కీకి అమెరికా ఒప్పందం చేయడంతో దీన్ని ఎలా చూడాలని చెప్పేసి అయితే భారతీయ రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు చైనా వైఖరి అయితే మనకు తెలిసిందే. చైనా ఎలాగో పాకిస్తాన్కి అయితే అమ్ముతూనే ఉంటుంది. అంటే ఇప్పుడు భారత్ పై చైనా, పాకిస్తాన్, టర్కీ, అజర్బైజాన్, అమెరికా కూడా అంటే ఈ 5 దేశాలు అయితే కాచుకొని కూర్చొని ఉన్నాయి. మరి వీటిని అడ్డుకోవడానికి లేదా వీటిని ఎదిరించడానికి ప్రస్తుతం రష్యాతో మాత్రమే మనం మిత్రదేశంగా ఉన్నాము. రష్యాతో మాత్రమే అణ్వాయుధాలకు సంబంధించిన కొన్ని ఒప్పందాలు అయితే ఉన్నాయి. ఇజ్రాయెల్ కూడా మనకు ఎట్లాగో సపోర్ట్ చేస్తుందన్న విషయం తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో రష్యాతో కొన్ని అణ్వాయుధాల ఒప్పందాలను కూడా కొన్ని పెంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా భారతదేశం మన రక్షణ వ్యవస్థకైతే భారీగా బడ్జెట్ కూడా పెంచనుంది. అంటే ఈ దేశాలను ఖచ్చితంగా ఎదుర్కోవాలంటే మన రక్షణ వ్యవస్థ ఇంకా పటిష్టత పరచుకోవాలి.
అని చెప్పేసి అయితే మన కేంద్రం అయితే భావిస్తుంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం రాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో దానికి మరొక అదనంగా 50,000 కోట్ల బడ్జెట్‌నైతే మన రక్షణ వ్యవస్థకైతే ఇవ్వనుంది. ఇప్పటికే 6.8 లక్షల కోట్ల బడ్జెట్ అయితే మన ఆర్మీకున్నది. అంటే ఇప్పుడు అదనంగా 50,000 కోట్లతో అంటే మొత్తం 7 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌నైతే మన ఆర్మీకైతే ఇచ్చి దాన్ని పటిష్టపరచాలని చెప్పేసి, మరి ఇంకా నూతనంగా వచ్చే మిసైల్స్‌ని గాని, క్షిపణులు గాని మన దగ్గర తయారు చేసుకోవడం, అలాగే రష్యా నుంచి గాని, ఇతర దేశాల నుంచి గాని ఖచ్చితంగా కొనుగోలు చేసుకోవాలని చెప్పేసి అయితే భారత్ భావిస్తుంది. ఈ క్రమంలోనే ముఖ్యంగా పాకిస్తాన్ రిలీజ్ చేసిన డ్రోన్లను, క్షిపణులను అయితే ధ్వంసం చేసింది. సుదర్శన్ చక్రగా పిలువబడే S-400 అన్న విషయం మనందరికీ తెలిసిందే. S-400 రష్యా రష్యా దేశం అయితే దీన్ని డెవలప్ చేసిన ఒక డిఫెన్స్ మిసైల్ ఇది. ఆ మిసైల్ అంటే ఇప్పుడు S-400తో సహా S-500 అనే మరొక అడ్వాన్స్ మిసైల్‌ను కూడా భారతదేశం రష్యాతో ఒప్పందం చేసుకొని అవసరమైతే భారతదేశంలోనే దాని తయారీ యూనిట్‌ని ఏర్పాటు చేసి ఇక్కడే ప్లాన్ చేసుకునేలా, ఇక్కడే తయారు చేసేలా భారత్ అయితే అడుగులు ముందుకు వేస్తున్నట్లు అర్థమవుతుంది. ముఖ్యంగా S-400 అనేది మనకు తెలుసు 200 కిలోమీటర్ల వేగంతో వెళ్తూనే దాని తర్వాత దాదాపు 500 కిలోమీటర్ల పైనున్న ఆ క్షిపణులను కూడా వాటిని టార్గెటెడ్‌గా ధ్వంసం చేస్తుంది. ఇప్పుడు S-500 అంతకు మించి ఉంటుంది. దాదాపు 300-400 కిలోమీటర్ల వేగంతో ఆ మిసైల్స్ వెళ్లుతూ అలాగే టార్గెటెడ్ దాదాపు క్షిపణులు 900 కిలోమీటర్ల పైనుంచెల్లి వస్తున్న క్షిపణులు కూడా టార్గెటెడ్‌గా గగనతలంలోనే ధ్వంసం చేసే కెపాసిటీ ఉన్నది S-500కు. మరి అలాంటి క్షిపణుల్ని, అలాంటి డిఫెన్స్ వ్యవస్థనైతే భారత్, రష్యాలు 2 సంయుక్తంగా తయారు చేసుకోవాలని అంటే ఈ క్రమంలో అయితే ప్లాన్ చేస్తున్నట్లు అర్థమవుతుంది. ముఖ్యంగా ట్రంప్‌నైతే నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే ట్రంప్ అనేది అవసరం కొద్దీ మారుతున్న వ్యక్తి. ట్రంప్ పాకిస్తాన్‌కు మద్దతు ఇవ్వడం కరెక్ట్ కాదు అంటూనే, ఎందుకంటే పాకిస్తాన్ ఉగ్రవాదులని పెంచి పోషిస్తుందని చెప్పేసి ఆయనే ఎన్నికల ముందు క్యాంపెయినింగ్ చేశారు. ఆ తర్వాత ఎన్నికల తర్వాత ఆయన గెలిచిన తర్వాత మళ్ళీ పాకిస్తాన్‌కి ఆయన ఒక అభివృద్ధి కోసం అయితే ఆయన $1 మిలియన్ అయితే కొన్ని అమెరికాకి ఇచ్చాడు. అంటే ట్రంప్ అనేది అవకాశవాదిగా ఎప్పుడూ చూడాలని చెప్పేసి అయితే మన భారతీయ రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే భారత్ కూడా ఎవరిని నమ్మకుండా సొంతంగా తన భారత ఆర్మీని, అలాగే భారత అణ్వాయుధాలను పటిష్టపరచడానికైతే కేంద్ర బడ్జెట్ కూడా పెంచుతుంది. ఈ క్రమంలోనే ఖచ్చితంగా ఈ ఎన్ని దేశాలు కూడగట్టుకొని వచ్చినా ఖచ్చితంగా భారత్ సంకల్ప బలంతోటి, అలాగే అణ్వాయుధాలతోటి, అలాగే దౌత్య సంబంధాలతోటి తిప్పికొట్టాలని ప్రయత్నం చేస్తుంది. అంటే ఈ తరుణంలో మోడీ గొప్పతనం గురించి అయితే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నప్పటికీ మోడీని అయితే కొంతమంది ప్రో బీజేపీ నాయకులు కూడా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఏది ఏమైనప్పటికీ భారతదేశ ప్రతిష్టత ప్రపంచం అయితే చూసింది. ఇలాంటి తరుణంలో S-500 లాంటి డిఫెన్స్ ఏదైతే అడ్వాన్స్డ్ డిఫెన్స్ మన దగ్గర ఉంటే బాగుంటుందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు.